మా జిల్లా 18 మున్సిపాలిటీలకు 17 మున్సిపాలిటీలు కోఆప్షన్ ఎగ్జిబిషన్ మెంబర్ అవసరం లేకుండా గెలిపించిన మీకు, నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ అంటే నల్గొండ జిల్లా నిరూపించిన మీకు 17 మున్సిపాలిటీలు ఓడిపోయిన తిరుమలగిరి మున్సిపాలిటీ కలుపుకొని గతంలో నా పార్లమెంట్ సభ్యునిగా ఉండని అక్కడ ఓడిపోయినా సరే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసి కేంద్రంకి వెళ్ళి రాష్ట్రంకి వెళ్ళి నిధులు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి సహకారంతో తప్పకుండా రాబో 3 సంవత్సరాలు అన్ని మున్సిపాలిటీలు అభివృద్ధి చేస్తామని పట్టణంలోని మేధావులందరూ కూడా చెప్తున్నాం. మీరు సలహాలు ఇవ్వండి. మీరు ఏ కార్యక్రమం వచ్చినా అది పార్కుల అభివృద్ధి కానివ్వండి, స్లమ్ డెవలప్మెంట్ కానివ్వండి, పేదవాళ్ళకి ఇల్లు కట్టించేది కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలకు ఆకట్టుకునే విధంగా మా పరిపాలన ఉంటుందని మీ అందరికీ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మొట్టమొదటి చరిత్రలో కాంగ్రెస్ జెండా నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇలా అయినా మా అభ్యర్థులు 10, 20, 30 ఓట్లతో ఓడిపోయాను. కొందరు టికెట్ రాకుండా రెబల్గా పోటీ చేసినాం. అయినా సరే నాకు ఎవరి మీద బాధ లేదు. నేను ఎలక్షన్లప్పుడే పార్టీ మాట్లాడతా. ఈసారి ప్రచారంలో నేను వేరే పార్టీని కూడా క్రిటిసైజ్ చేయలేదు. గెలిస్తే పేదవానికి అండగా ఉంటా అని చెప్పిన, పేదవాని ఇంట్లో పెద్ద కొడుకులాగా ఉంటా అంటున్నా. మా గెలిచిన అభ్యర్థులకు చెప్తున్నా, రోడ్లకు, డ్రైనేజీలకు, డ్రింకింగ్ వాటర్కు 24 గంటలు ఇచ్చే మంచినీటి పథకాన్ని మనమే శంకుస్థాపన చేసినాం. కానీ నాకు ఇది ఒక్కటే కాదు, మీ వార్డులో ఎవరైనా దురదృష్టవశాత్తు ఆ దేవుడు చిన్న చూపుతో చిన్న ఏజ్లో భర్త చనిపోయి పిల్లల చదువుకు ఆర్థిక భారం ఉన్న ఆ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యమైనా ఇలాంటి పనులు చేయడం అంటే పేదవారికి న్యాయం చేసినట్టు అవుతుంది. మీరు వార్డులో తిరుగుతున్నప్పుడు ఒక రోడ్లు ఇవే కాకుండా మీ వార్డులో ఉన్న లిస్ట్ ఇవ్వండి. వారి నా సొంతంగా గవర్నమెంట్ పరంగా ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా నా లక్ష్యం, నా టార్గెట్ అది. రాజకీయాలు అభివృద్ధి 100 కోట్లు కాదు, 1000 కోట్లన్నా ముఖ్యమంత్రి గారు నాకు ఇస్తారు. 1000 కోట్లు తీసుకురామని తీసుకొస్తా. కానీ దాంతోపాటు మీ వార్డులో ఉన్న పేదవాళ్ళని చదివించాలి, స్కూళ్ళు డెవలప్ చేయాలి, అంగన్వాడీ సెంటర్లు అన్నీ కూడా 100 అంగన్వాడీ సెంటర్లు నల్గొండలో ఇవన్నీ కూడా కొత్తగా కట్టేయబోతున్నాను. నా ప్లాన్ చాలా ఉంది. 16 తారీఖు మే ఎన్నిక తర్వాత మొదటి కార్పొరేషన్ మీటింగ్లో నా రోడ్ మ్యాప్ ఎంతో ప్రకటిస్తా. హైదరాబాద్ తర్వాత మరో హైదరాబాద్ లాగా నల్గొండని తీర్చిదిద్ది నల్గొండ పట్టణ ప్రజల రుణం తీర్చుకుంటానని గెలిచిన మా అభ్యర్థులని, గెలిపించిన నా ప్రజలని, కష్టపడ్డ మా కార్యకర్తలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నేను మీ మనసుగా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వారైనా ఎవరైనా రావచ్చు. మీ వార్డులో ఏ పేదవానికి ఏ సమస్య ఉన్నా రావచ్చు. రాజకీయాలు మానుకోండి. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుందాం. అప్పటి వరకు పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా కలిసిమెలిసిగా మీరు ఈ తీసుకొచ్చిన కార్పొరేషన్ని పేదవానికి ఉపయోగపడాలి. అదే నా కోరిక. అందరు కలిసి పనిచేయండి. ఈ రోజుతో రాజకీయాలు బంద్. మళ్ళీ ఓన్లీ అభివృద్ధి. పేదవాడి కన్నీళ్ళు రాకూడదు. వచ్చినప్పుడు నా దృష్టికి చెప్పాలి. మీరు ఏ పార్టీ వారైనా మీ వార్డులో సమస్య ఉంటే నాకు చెప్పండి. మీరు చేస్తానో లేదా మీకే అర్థమవుతుంది. నా దగ్గరికి ఎంతో తెలియని వాళ్ళు కూడా వస్తారు. వచ్చినా సాయం చేస్తా. ఇవాళ నేను కోరుకునేది అదే. మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన మీకు చేతులెత్తి నమస్కారం.